హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో సింపుల్ అండ్ డెలీషియస్ ప్రాన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వంట రానివారైనా, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రాన్స్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. అంతేకాకుండా ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను. అదేంటో వీడియో మధ్యలో చెప్తాను చూడండి. ఇది వేశారంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ ప్రాన్స్ కర్రీ చేయాలంటే కావాల్సింది ప్రాన్స్. ఇలా ప్రాన్స్ తీసుకున్న తర్వాత శుభ్రంగా 1, 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా ఈ ప్రాన్స్ మధ్యలో ఒక నరువు ఉంటుందండి. ఆ నరువునైతే శుభ్రంగా తీసేయండి. తీసిన తర్వాత ఒక బౌల్‌లో వాటర్ యాడ్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ అన్నీ కూడా అందులో వేసి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. నానిన తర్వాత శుభ్రంగా వాష్ చేయండి. ఇలా చేసినట్టయితే ప్రాన్స్‌కున్న నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ప్రాన్స్ కర్రీ చేసుకున్న, ఫ్రై చేసుకున్న, ఏ రెసిపీ చేసుకున్నా సరే మీకు టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత స్మెల్ వస్తున్నట్టయితే నిమ్మరసాన్ని వేసి మళ్ళీ ఒకసారి వాష్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ అన్నీ కూడా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ప్రాన్స్ ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాన్స్ కూడా ఆయిల్‌లో ఫ్రై అయినట్టయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ కూడా ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. చాలామంది ప్రాన్స్ కర్రీ చేసుకునేటప్పుడు ముందుగా ప్రాన్స్‌ని ఫ్రై చేసుకున్న తర్వాత అందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత కర్రీ చేస్తుంటారు. అలా చేసినా సరే, ఇలా చేసినా సరే కర్రీ అనేది చాలా టేస్టీగానే ఉంటుంది. ఈ ప్రాన్స్‌లో ఉన్న వాటర్ అంతా కూడా సగం ఇనికిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా కూడా వాటర్ ఇనికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్‌ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా వేసుకోండి. ఇలా ఈ 2 వేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ కర్రీలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్‌ని కూడా వేసుకున్నాను. ఇలా ఈ 3 వేసుకున్న తర్వాత ఒకసారి ఈ ప్రాన్స్‌కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు, కారాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు, కారం అంతా సరిపోయినట్టయితే ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసం అంతా కూడా ఇందులో వేసుకోండి. ఇలా చింతపండు రసం వేయటం వల్ల ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలామంది ఇందులో టొమాటో వేసి చేస్తుంటారు. టొమాటో వేసినా సరే చాలా బావుంటుంది. అలా కాకుండా ఒక్కసారి నా స్టైల్‌లో ఈ చింతపండు రసాన్ని వేసి కర్రీ చేయండి. తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోండి. ఫైనల్‌గా ఇందులోనే కొద్దిగా కొత్తిమీరనైతే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే యాడ్ చేయండి. లేదంటే స్కిప్ చేయండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా, క్విక్‌గా, ఈజీగా ప్రాన్స్ కర్రీని ఎలా చేశామో ఇది కేవలం 15 నిమిషాల్లోనే రెడీ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇందులో మసాలా లేకుండా చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎలా చేసామో చూసారు కదా! మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ పేజ్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ.